నమస్కారం, న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ పై చైనా కుతంత్రాలు, మాల్దీవ్ కేంద్రంగా కుట్రలు. ప్రశాంతంగా ఏపీపీఎస్సీ పరీక్షలు, సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు. పనితీరును గుర్తించి ఎమ్మెల్యేను ఎన్నుకోండి, వైఎస్ఆర్సీపీ తిరుపతి అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పిలుపు. రమణ దీక్షితులపై తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, టీటీడీ ఈవోపై అనుచిత వ్యాఖ్యలు. 10th ఇంటర్ పరీక్షలకు క్యూఆర్ కోడ్ ప్రశ్నాపత్రాలు, లీకేజీలకు స్వస్తి పలికిన ప్రభుత్వం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. తిరుపతి మాస్క్ రోడ్లోని ఓ వ్యాపార దుకాణం అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. 2:45కి షాప్ మూసినాం సార్. పైన పోయి భోజనం చేసి పనుకున్నాను. నాకు సఫకేషన్గా ఉంది. ఏంది అని తలుపు తీసి చూస్తే ఫుల్ పొగ వస్తుంది. పైన పాప పనుకోనింది. పైకి పోయి పాపను లేపి బకెట్తో నీళ్ళు పోసినాను. నా వల్ల కాల. అప్పటికే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పైకి వచ్చి చూస్తా అంటే జనాలంతా కింద నుంచి అరిచినారు, ముందు ఆ పక్కకి వెళ్ళండి అనేసి. ఇంకా నేను ఆ పక్కకు వెళ్ళేసి ఆ పక్క బిల్డింగ్లో నుంచి ఇట్లా కిందికి దిగినాను. ఆ వేళకి ఫుల్ ఫైర్ వచ్చేసి. ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? నేను, మా వైఫ్, మా పాప. షాప్ క్లోజ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్కి జరిగింది. తిరుపతి అగ్నిమాపక కేంద్రంకు సుమారుగా మధ్యాహ్నం 3:24 వివి మహల్ రోడ్లో ఒక కమర్షియల్ కాంప్లెక్స్లో ఫైర్ అవుతుందని మెసేజ్ అందిన వెంటనే తిరుపతి అగ్నిమాపక కేంద్రానికి సంబంధించిన 2 అగ్నిమాపక శకటాలను తీసుకొని ఫైర్ స్పాట్కు రావడం అయింది. ఫైర్ స్పాట్కు వచ్చిన వెంటనే ఇక్కడ విపరీతమైన పొగలు, మంటలు వస్తున్నాయి. అందువలన ఫైర్ను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసి మొత్తం ఫైర్ను పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది. ప్రమాదానికి ప్రాథమికంగా అంచనా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అని రావడం అయింది. ఫైర్ మంటలు ఆర్పుతున్నారు, దాదాపు అదుపులోకి వచ్చాయి. లోపల ఇంకా సిలిండర్ ఉందని అలాంటివి చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఫైర్ మొత్తం అదుపులోకి వచ్చిన తర్వాత ఇది ఎలా జరిగింది, ఎంత నష్టం జరిగింది, ఇలాంటివన్నీ అంచనా వేయాల్సి వస్తుంది. మా ప్రస్తుతం అంతా ఫైర్ సిబ్బంది అంతా ఈ మంటలను అదుపులో చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. టీటీడీకి 25 సాహివాల్ జాతి గోవులను విరాళంగా అందించారు దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్. ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ టీటీడీకి గుజరాత్కు చెందిన 25 సాహివాల్ జాతి గోవులను విరాళంగా అందజేశారు. తిరుపతిలోని ఎస్వి గోశాలలో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఈవో ఏవి ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ శ్రీవారి నైవేద్యానికి రోజుకు 30 కిలోల నెయ్యి అవసరమవుతుందని, ఇందుకోసం టీటీడీలో ఉన్న గోవులతో పాటు మరో 500 దేశీయ గోవులు అవసరమవుతాయని తెలిపారు. ఇందులో భాగంగా దర్శి ఎమ్మెల్యే మదిశెట్టి వేణుగోపాల్ గతంలో 25 గిర్జాతి గోవులను విరాళంగా అందించారని వివరించారు. అనంతరం చైర్మన్, ఈవో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి దానా అందించారు. తర్వాత దాత ఎమ్మెల్యే వేణుగోపాల్ దంపతులను చైర్మన్, ఈవో కలిసి ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. కానని కంపెనీ నుంచి అప్డేట్ అయిన కొత్త వర్షన్ అని, తనను డౌన్లోడ్ చేసుకుంటే తిరుపతిని అప్డేట్ చేస్తానని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తెలిపారు. తిరుపతి జయశ్యామ్ థియేటర్ రోడ్డులోని తాళ్లపాక లక్ష్మీనారాయణ ఆటో డ్రైవర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్లు ఎస్కే బాబు, కోటూరు ఆంజనేయులు విచ్చేసి ప్రసంగించారు. ఎవరో బీజేపీ నాయకులు రోడ్డు మీద ప్రచారం చేస్తా స్మార్ట్ సిటీ ఫండ్స్తో తిరుపతి అభివృద్ధి చేసి మీరు రాష్ట్ర ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటాను. సిగ్గు లేదా మీకు? స్మార్ట్ సిటీ ఫండ్లో ₹1 కూడా తిరుపతి 18 మాస్టర్ ప్లాన్ రోడ్లకి వాడింది లేదు. నేనేమి శ్రీనివాస సేతు గురించి గొప్పగా చెప్పడం లేదు. చాలా చోట్ల దానివలన తక్కువ ప్రయోజనం ఉందయా, ఈ రోడ్ల గురించి ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చెప్తున్నాం. మేము ఎక్కడా కూడా ఇంకోటి ప్రతిభని మా ప్రతిభగా చెప్పుకునేటటువంటి గలీజు చేష్టలు మేము చేయం ఎప్పుడు కూడా. కొత్త వర్షన్ అంట
నన్ను డౌన్లోడ్ చేసుకుంటే వైరస్ వస్తుందంట. వైరస్ వాళ్ళు యాంటీ వైరస్ అంట. అరే లింకా నేను ఏమన్నా క్లిక్ చేసుకునేదానికి? కంపెనీ నుంచే నేరుగా వచ్చిన వర్షన్ రా నేను. నన్ను మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకుంటే మొబైల్లో అప్డేట్లు అవుతాయి. ఏమో నేను అడ్డంగా వాట్సాప్లోనో లేదంటే కనపడిన సైట్లలోనే పెట్టినటువంటి లింకుని కాదు నేను. కాబట్టి నా అవసరం నగరానికి ఉందని మీరు కోరుకుంటేనే నా వైపు నిలబడమని చెప్పి నేను మీ అందరినీ కూడా విన్నవించుకుంటున్నా. తిరుపతి ప్రజలకి ఏ రోడ్లు రావాలా? ఆయన చేసింది ఎంతో చేశాడు. చెప్పింది ఆయన రోడ్స్ కదే, రోడ్లు కాదు. ఎన్నో ఈదులు, ప్రతి ఒక్కటి ఏ పని ఉన్నా కానీ పిలిస్తో పలికేది. ఒక ఓటు వేసింది మనం ఒకటే. 2 ఎమ్మెల్యేలు మనకు పనిచేస్తారు, అభినయ్ రెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు. మీరు ఆటో సోదరులు ఇంతకుముందు రైడింగ్లు ఇవన్నీ బండ్లు ఎత్తండి పట్టండి అంటున్నారు. ఇప్పుడు ఏ పార్టీతో మాకు ఇది లేకుండా ప్రతి ఒక్కడు మన వాడు మన ఓటరు ఏమి అనే ఆలోచన అభినయ్ రెడ్డి గారికి కానీ ఆటో సోదరులు ఆలోచించాలా. కష్టంగా ఉన్న ట్రాఫిక్ సమస్యను అధిగమించాలనే ఉద్దేశంతో ఆయన చేసిన పనులన్నీ మీకన్నీ విదితమే. మనం ఆయన ద్వారా ఆయన ఈ 2 ఏళ్ల కాలంలో మన తిరుపతికి ఏం చేశారు, రాబోయే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తిరుపతికి ఏం చేస్తారని ఆయన మాటల్లో. రోడ్ల మీద ఆటోలు పోవాలన్నా ఇరుకు సందులు, ఇరుకు రోడ్లు ఇవన్నీ ఉన్నాయి. అట్టెందుకు మనకు గురు థియేటర్ ముందర కానీ ఈ ముందర కానీ ఎంత ఇరుకుగా ఉండింది, ఇప్పుడు ఎట్టున్నది. ఇవన్నీ ఎవరు ఆలోచన, ఎవరు ఇదంటే మన భూమన అభినయ్ రెడ్డి గారి ఆలోచన, ఆయన కృషి. ఇంకోటి ఏమంటే మీకు తెలుసు, ఈ చిన్నాన్ని మిమ్మల్ని చాలా మంది ఈ స్టాండ్ ఎత్తేవారని చాలా ఇబ్బందులు పెట్టినారు. ఆ రోజుల్లో నేను కమిషనర్తో అయితేమే పోలీసులతో అయితే వీళ్ళందరితో మాట్లాడి ఈ స్టాండ్ని ఇక్కడే ఉండాలా ఇది అనేసి చెప్పటం ఇవన్నీ జరగలేదు. రైతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 28వ తేదీన వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత కింద 53.58 లక్షల మంది ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున 1078 కోట్లను సీఎం జగన్ జమ చేయనున్నారు. 2023-24 సీజన్ 3వ విడత కింద పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 28న తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్ నొక్కి ఈ సొమ్ము జమ చేస్తారు. కాగా రైతు భరోసా కింద 5 ఏళ్లలో 34,288 కోట్ల రూపాయలు సాయం చేసినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే రైతు భరోసా నిధులు 2023-24లో తొలి విడతలో 52,57,263 రైతు కుటుంబాలకు 3,942.95 కోట్లు, రెండో విడతలో 53,52,905 కుటుంబాలకు 2,204.77 కోట్లు సాయం అందించారు. కాగా మూడో విడతలో 53,58,368 రైతు కుటుంబాలకు 1,078.36 కోట్లు జమ చేయనున్నారు. అలాగే రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్లో 0 వడ్డీ రాయితీకి అర్హత పొందిన 10.79 లక్షల మంది రైతుల అకౌంట్లలో 215 కోట్ల రూపాయలు జమ చేస్తారు. తాజాగా జమ చేసే మొత్తంతో కలిపి ఈ 5 ఏళ్లలో 84.67 లక్షల మంది రైతుల కుటుంబాలకు 2,050.53 కోట్లు జమ చేశారు. రాష్ట్రంలో 897 గ్రూప్ 2 ఉద్యోగాలకు ఇవాళ ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించారు. 4,83,525 మంది అభ్యర్థుల కోసం 1,327 పరీక్షా కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఏదైనా ప్రభుత్వ ఐడి తప్ప ఎలక్ట్రానిక్ పరికరాలను తమ వెంట తీసుకురావద్దని అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో తనిఖీ కేంద్రాల వద్ద పగడ్బందీ చర్యలు చేపట్టారు. కేంద్రాల వద్ద జిరాక్స్, ఇంటర్నెట్ షాపులు కూడా క్లోజ్ చేశారు. పరీక్షను పగడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు ఉదయం 9:30 నుంచి 10 గంటల లోపే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. 10:15 వరకు కేంద్రాల్లోకి అనుమతిస్తారని, ఆ తర్వాత నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించలేదు. పరీక్ష సజావుగా జరిగేందుకు నిరంతరం పర్యవేక్షణకు 24 మంది ఐఏఎస్ అధికారులు, 450 మంది రూట్ అధికారులు, 1,330 మంది లైజనింగ్ అధికారులను నియమించామని సీఎస్ పేర్కొన్నారు.
అదేవిధంగా 24,142 మంది ఇన్విజిలేటర్లు, మరో 8,500 మంది ఇతర సిబ్బందిని ఆయా పరీక్షా కేంద్రాల్లో నియమించామన్నారు. విస్తృత బందోబస్తు చర్యల్లో భాగంగా 3,971 మంది పోలీసు సిబ్బందిని నియమించారు. పరీక్షలు జరిగే తీరును నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా పలు పరీక్షా కేంద్రాలను సీసీటీవీ కెమెరాలతో అనుసంధానించారు. పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ లీకేజీపై సీరియస్గా స్పందిస్తోంది ప్రభుత్వం. ఎలాంటి పొరపాటు జరగకుండా పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టింది. తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులు పరీక్షలకు ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు. 10వ తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలతో పాటు పలు ఉద్యోగ నియామక పరీక్షలు కూడా వరుసగా జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మార్చి 18 నుంచి 10th పబ్లిక్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎస్ఎస్సీ బోర్డు డైరెక్టర్ దేవానందరెడ్డి కీలక ప్రకటన వెలువరించారు. మార్చి 18 నుంచి జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ అరికట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై క్యూఆర్ కోడ్తో ఉన్న ప్రశ్నాపత్రాలు విద్యార్థులకు ఇవ్వాలని ఎస్ఎస్సీ బోర్డు నిర్ణయించింది. దీని ద్వారా పేపర్ లీక్ అయితే ఎక్కడ జరిగిందో ఖచ్చితంగా వెంటనే తెలుసుకునేలా కొత్త విధానం అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేయనున్నారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు క్యూఆర్ పద్ధతిని తీసుకువచ్చినట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఏపీ 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2024 ఫిబ్రవరి 18న ప్రారంభమై ఫిబ్రవరి 29వ తేదీతో ముగియనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయి. తిరుపతి ప్రెస్ క్లబ్ 2024 డైరీని టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించారు. బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో ఉండే ప్రెస్ క్లబ్లలో అగ్రగామి ప్రెస్ క్లబ్గా నిలుస్తున్నది. ఈ రోజున ఇంత అందంగా ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి డైరీని ఆవిష్కరింపజేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. నిజాయితీతో కూడినటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించటంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్తూ మీ ప్రెస్ క్లబ్కు గతంలోనే నేను చెప్పా, దీనికి సంబంధించి ఇంకా ఏదైనా కావాలంటే మీరు రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా టీటీడీ నుంచి దానికి సంబంధించి సహాయం చేస్తాను అని మీకు తెలియజేస్తూ సెలవు. టీటీడీ కళ్యాణకట్ట క్షురకులకు వేతనాల పెంపుదల డిమాండ్ తీవ్ర రూపం దాల్చింది. అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి క్షురకులకు అండగా నిలిచారు. ఈరోజు కళ్యాణకట్ట అనేది ఒక కీలకమైన టీటీడీలో భాగం. అక్కడ వస్తున్న ఆదాయం కూడా, ఇప్పుడు అక్కడ వస్తున్న తలనీలాల ద్వారా వచ్చే ఆదాయం కోట్లాది రూపాయలు ఉన్నది. వీటిని ఉపయోగపెట్టుకున్న ఆ కార్మికులను ఉన్నతంగా చూడాల్సిన బాధ్యత టీటీడీ యాజమాన్యం మీద ఉందని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకంటే వాళ్ళు ఏదో నేరాలు చేస్తున్నట్టుగా, ఒక దొంగతనం చేసే దొంగలు చూసినట్టుగా వాళ్ళని చూడొద్దు. వాళ్ళు ఒక మనసు ఉంది, వాళ్ళకు మానవత్వం ఉంది, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా వాళ్ళని ఒక కార్మికులుగా అందరిలాగానే సమానంగా చూడాలి. వాళ్ళకు కూడా మిగతా కార్మికుల కన్నా హెచ్చుగా ఈరోజు భావించాల్సిన అవసరం. ఒక టెక్నికల్ వర్క్, వాళ్ళందరూ కూడా స్కిల్ వర్క్ చేస్తున్నారు, చాలా సున్నితమైన వర్క్ చేస్తున్నారు. యాత్రికులకి వాళ్ళ యొక్క మన్నలను పొందే పద్ధతిలో వాళ్ళు చేస్తున్నారు. దీంతో మహిళలు, పురుషులు అందరూ కూడా చాలా అంకిత భావంతో పనిచేస్తున్న వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తాం. ఇంత దుర్భర స్థితిలో మేము జీవిస్తున్నాం. చైర్మన్ గారు వెంటనే స్పందించి, మాకు చైర్మన్ గారి పైన పూర్తి నమ్మకం ఉంది. చైర్మన్ గారు వెంటనే స్పందించి మాకు అందరిలాగా మాకు 20,000 రూపాయల శాలరీని, బ్రహ్మోత్సవ బహుమానాన్ని, బస్ పాసులు కల్పించాలి, దర్శనం కార్డు కల్పించాలి. అదేవిధంగా తొలగించినటువంటి ప్రతి సోదరిమణి 9 మంది తిరిగి వెంటనే విధుల్లో తీసుకోవాలి. లేని పక్షంలో మా యొక్క పోరాటం ఉధృతం చేస్తాము. రేపు 26వ తేదీన ఏడీ బిల్డింగ్ వద్ద భారీ ధర్నా చేపట్టబోతున్నాం. దీనికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కుల సంఘాలు కానీ, నాయి బ్రాహ్మణ కుల సంఘాలు కానీ, నాయి బ్రాహ్మణ సోదరిమణులు ప్రతి ఒక్కరు కూడా మద్దతు పలకాలని కోరుకుంటున్నాం. టీటీడీలో పనిచేస్తున్న 850 మంది నాయి బ్రాహ్మణ కార్మికులకు కూడా కొత్త జీవో వర్తిస్తుందని టీటీడీ పాలక మండలి సభ్యులు యానాదయ్య తెలిపారు. మరి ఈరోజు 20,000 రూపాయలు రేపు జీతం అవుతుందని తెలిసి వారం ముందుగానే ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. మరి ఇప్పటికే ఈఓ గారు దానికి కావాల్సినటువంటి మొత్తం రిపోర్ట్ తయారు చేసి దానికి సంబంధించిందంతా కూడా రేపు బోర్డులో పెట్టి ఎల్లుండి నుంచి 20,000 జీతం ఇస్తుందని తెలిసి మరి ఈ టీటీడీ కళ్యాణకట్ల మొదటి నుంచి కూడా వీళ్ళందరినీ కూడా తప్పుదావ పట్టిస్తూ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వసూలు చేసి కోట్ల రూపాయలు బేరసారాలు చేసుకున్నటువంటి 1-2-3 కలిసి వీళ్ళ దగ్గర ఇప్పటికే డబ్బులు 80 లక్షల రూపాయలు వసూలు చేసి కోర్టు వేశారు.
మరి వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈరోజు కోర్టు కేసు పర్మనెంట్ చేయిస్తామని ఇవన్నీ చేస్తారు, ఇవన్నీ జరగడం లేదు. కనీసం ఈ 20,000 మేము చేయించినామని చెప్పుకొని ఏదో విధంగా వీళ్ళ దగ్గర మళ్ళా డబ్బులు వసూలు చేయాలనేటటువంటి దుర్మార్గమైన ఆలోచనతో టీటీడీ పాలక మండలి సభ్యులు యానాదయ్య బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ అర్ధరహిత మాటలు మాట్లాడుతున్నారని సిపిఎం సీనియర్ నేత కందారపు మురళి ఎద్దేవా చేశారు. టీటీడీ బోర్డు సభ్యుడు యానాదయ్య గారు మమ్మల్ని ఉద్దేశించి, మా సిఐటిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. నువ్వు నియమితులైన తర్వాత ఏమేం చేసావో చెప్పండి, ఒక్కటి చెప్పండి. కనీసం మాట్లాడేదానికి దానికి ఒక పద్ధతన్నా ఉంటుంది. మా మీద నా పేరు పెట్టి నీకు ఏం అర్హత ఉంది నా గురించి మాట్లాడడానికి, సిఐటి గురించి మాట్లాడడానికి, కమ్యూనిస్ట్ పార్టీల గురించి మాట్లాడడానికి? ఏమన్నా న్యాయంగా ఉందా? నీకేమన్నా నీ బాధలు ఉంటే చెప్పుకో. మాకు జనం లేరు కాబట్టి మేమంతా జనం కోసం ఇట్లాంటి ప్రాపకాలన్నీ చేస్తున్నామని చెప్పి మాటలు మాట్లాడుతుంటే ఏ స్థాయికి దిగజారిపోయినారు యానాదయ్య గారు. యానాదయ్య ఈరోజే నాకు కొత్తగా తెలిసిన మనిషి ఏం కాదు, చాలా కాలంగా తెలుసు. ఈయన యానాదయ్య గారు బోర్డు మెంబర్ అయిపోయినంత మాత్రాన ఎక్కడ లేని కొమ్ములు వచ్చేసాయా మీకు? సిపిఎంని సిఐటిని విమర్శించేంత స్థాయి వచ్చేసిందని అనుకుంటున్నారా? ఇది మంచిది కాదు. తిరుపతి సబ్ జైల్లోని ఖైదీలకు సిటీ ఛాంబర్ ఆధ్వర్యంలో ఆరోగ్యం, న్యాయ సలహాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కోపం వల్లనే ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ జరుగుతాయి అనుకోకుండా. అలాంటప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు సత్ప్రవర్తనతో బయటకు వెళ్ళిన తర్వాత మంచి లైఫ్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎందుకంటే మనం పుట్టుకతోనే ఏ నేరాలు చేసేవాళ్ళం కాదు కాబట్టి పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత మనకు చుట్టుపక్కల పరిస్థితులను బట్టి దాన్ని బట్టి మనం అనేది మార్పులు వస్తుంటాయి. కాబట్టి మీ యొక్క తప్పు వల్లే జరగదు కాబట్టి ఆపోజిట్ పర్సన్స్ కూడా తప్పు ఉంటుంది. కాబట్టి ఈ క్షణిగా ఆ విషయంలో మీరు ఏదైనా చేసినా కూడా మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఇతను పలానప్పుడు ఇలా ఉన్నాడు, ఇప్పుడు చాలా మారిపోయాడు, గొప్ప వ్యక్తిగా మారిపోయాడని చెప్పేసి అనిపించుకోవాలి. ఒరే వాటి ఒక్కసారి నేను అందరికీ చెప్పేది ఏమి అంటే, ఒక్కసారి తప్పు చేసినంత మాత్రం జీవితాన్ని నాశనం కాదు, జీవితం పోయిడాలి. அந்த ஜீவிதத்தை திரும்பி கொண்டுக்கணும். இந்த ரெஸ்பெக்ட் வரணும். நீங்கள் நாளைக்கு ஒரு எம்எல்ஏவை ஆகலாம், தப்பு ஒன்றும் இல்லையே. நீங்கள் ஒரு எம்எல்ஏ ஆகலாம், ஒரு மந்திரி ஆகலாம், ஒரு மினிஸ்டர் ஆகலாம், என்னென்ன ஆகலாம். இதே ஜெயிலுக்கு நீங்கள் ஜெயில் மினிஸ்டரை கூட வரலாம். அந்த நாள் ஓணும்னா நம்மள மார்ப்பு ஓணும், நம்ம மாறணும், கொஞ்சத்துக்கு கொஞ்சம் மாறணும். நம்மளுக்கு ஏதோ வயசாகி போச்சு தலை குஞ்சிக்கணும்னா நான் கூட இந்த ஜெயிலில் நான் கூட இருந்திருப்பேன். சமைக்கேந்திர மூமெண்ட்டில் நானும் நிறையா இது பண்ணேன், ரயில் ருக்கோ பண்ணோம். என்ன கூட அரெஸ்ட் பண்ணி இந்த ஜெயிலுக்கு அழைச்சிட்டு வந்தேன். என்ன கூட என்ன ஒரு நாளெல்லாம் நான் வெஸ்ட் போலீஸ் ஸ்టేషన్లో இருந்தேன். என் மேல் கிரிமினல் கேஸ் இருக்குது. తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులపై టీటీడీ ఫిర్యాదుతో తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీటీడీ పరిపాలనా అంశాలు, అధికారులు, పోర్టు సిబ్బంది, జియంగార్లపై రమణ దీక్షితులు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ప్రతిష్ట దిగదార్చేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీకి చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ అధికారి మురళి సందీప్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీనిపై పోలీసులు సెక్షన్ 153A, 295, 295A, 505, రెడ్ విత్ 120 మేరకు కేసు నమోదు చేసినట్లు సమాచారం. మరోవైపు నిధుల కోసం ప్రయత్నిస్తున్నామంటూ రమణ దీక్షితులు తమపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అహోబిలం మఠం నుంచి కూడా టీటీడీకి శనివారం ఓ లేఖ అందింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. దీంతో కొండపై ఉన్న 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయింది. టోకెన్లు లేని భక్తులకు 18 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న 340కి అలాగ వచ్చాము. అయితే ఇప్పుడు మామూలుగా 1220కి కంపార్ట్మెంట్ ఉంటుంది కదా, అక్కడ వదిలారు. ఇప్పుడు దాదాపు అన్ని యావరేజ్ చూసుకుంటే 16 to 17, 18 hours పెట్టాము దర్శనం. నిన్న సాయంత్రం 340 అలా స్టార్ట్ అయ్యాము. కంపార్ట్మెంట్కి వెళ్ళేసరికి 4:30 అలా అయింది. అప్పటి నుంచి రాత్రి మొత్తం కంపార్ట్మెంట్లోనే ఉన్నాము. బెటర్ ఏంటంటే కంపార్ట్మెంట్ నుంచి బయటకు కూడా వదులుతున్నారు, కావాల్సిన మళ్ళీ లోపలికి రావచ్చు. అది కొంచెం పాజిటివిటీగా ఉంది. ఇప్పుడు ఏంది 2 అయింది మాకు దర్శనం అయ్యేసరికి. దాదాపుగా ఒక 22 hours పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. నిన్న వచ్చి 3 గంటలకు లోపల వేసింది, ఇప్పుడు 12 గంటలు ఇచ్చిండ్రు.
చాలా దర్శనం చాలా అయింది. ఏం తొందర లేకుండా చాలా దర్శనం చేసినాము. సుమారు ఒక డే ఒక నైట్ చేసినాము. పేరు సాగర్, మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. నిన్న 5 o'clock అలా లైన్లోకి వచ్చేసామండి. ఈరోజు 5 అవుతుంది ఆల్మోస్ట్ 14-15 అవర్స్ మేము లైన్లోనే ఉన్నాము. చాలా టైం పట్టింది. భోజనాలు బాగానే ఇచ్చారు, టీ కాఫీలు నిన్న 3 గంటలకు వచ్చినాము. ఈరోజు 12 గంటలకంతా దర్శనం అయింది. బాగా జరిగింది. 1.5 రోజు. పుంగనూరు మండలం కురప్పల్లిలో శ్రీ మసమ్మ జాతర సందర్భంగా ఆదివారం నాడు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మసమ్మ తిరునాళ్ళ జిల్లాలో అన్ని గ్రామాల కంటే ముందు జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా చాలా పెద్దగా ఈ తిరునాళ్ళ కార్యక్రమం జరుగుతుంది. మన కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా చాలామంది భక్తులంతా కూడా ఇక్కడికి చేస్తారు. చాలా సంతోషంగా ఉంది. గత సంవత్సరం కూడా అమ్మవారు మేము దర్శించుకోవడానికి అనుమతిస్తూ ఉంది. ఆ విధంగానే ఈ సంవత్సరం కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. ప్రజలకందరికీ, మా నియోజకవర్గంలో ఉన్న మిత్రులందరికీ, సోదర సోదరీమణులకు అందరికీ మంచి జరగాలని. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి 1 నుండి 10వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఆదివారం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:30 వరకు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరిగింది. ఈ సందర్భంగా గర్భాలయం, ధ్వజస్తంభం, ఉప ఆలయాలు, ఆలయ పరిసరాలను శుద్ధి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 600 క్రిటికల్ కేర్ వైద్య సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఆయుష్మాన్ భారత్, వికసిత్ భారత్ పేరున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో మన తిరుపతిలో కూడా మనకి ఈ క్రిటికల్ కేర్ బ్లాక్ మనకు ఏర్పడిన తర్వాత 50 ICU బెడ్స్ వస్తాయి. దానివల్ల ఏంటంటే చాలా క్రిటికల్ కేర్లో ఉన్నవాళ్ళు, అందులోనూ శ్వాసకోశ సంబంధించిన వ్యాధులతోటి ఎమర్జెన్సీస్లో ఉన్నవాళ్ళు, అలాగే మలేరియా, అలాగే కొన్ని మెనింజైటిస్, ఇటువంటి అంటువ్యాధుల ద్వారా చాలా సివియర్ కేసెస్ ఉన్న వాటికి కూడా మనము ఈ క్రిటికల్ కేర్ యూనిట్ అనేది మనకు ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళకందరికీ మనం సేవలు అందజేయగలుగుతాము. సో ప్రత్యేకంగా మన భారతీయ ప్రధాని నరేంద్ర మోడీ గారిని, అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిని, మన హెల్త్ మినిస్టర్ గారిన విడుదల రజనీ గారికి మనం అందరం వందనం తెలియజేస్తూ, ఈరోజు మన భారతదేశ చరిత్రలోనే సుదీనం. ఎందుకంటే దేశవ్యాప్తంగా 633 క్రిటికల్ కేర్ బ్లాకులను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వీటి వల్ల చాలా ఉపయోగపడేటువంటి పరిస్థితి అన్నమాట పేద మధ్యతరగతి కుటుంబాలకు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇలాంటి సెటప్స్ వచ్చినాయంటే చాలామంది ప్రాణాలను కాపాడేటువంటి అవకాశం కలిగిస్తుంది. ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనం అందరం రుణపడి ఉండాలి. అలాగే మన స్టేట్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదంతా చొరవ తీసుకొని మన స్టేట్లో 13 సెంటర్లను ఓపెన్ చేస్తున్నారు. మనం అందరం రుణపడి ఉండాలి వీళ్ళకందరికీ. సో ఈ సేవలను అందరూ వినియోగించుకోవాల్సిందిగా కూడా ఈ విధంగా అభ్యర్థిస్తాం. మారిశెట్టి గోవింద్ రచించిన సుదీర్ఘ స్వప్నం నవలను శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకాంత్ రెడ్డి ఆవిష్కరించారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆర్ట్స్ బ్లాక్ ఆడిటోరియం నందు అభ్యుదయ రచయితల సంఘం ఆధ్వర్యంలో మారిశెట్టి గోవింద రచించిన సుదీర్ఘ స్వప్నం నవల ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ పాల్గొన్నారు. సభాధ్యక్షులుగా ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి, నవల ఆవిష్కృత వైస్ ఛాన్సలర్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీజీ వస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు పరిస్థితులు అన్నట్టు ఏదో మాటల సందర్భంలో కృష్ణారెడ్డి అన్నాడు నాకు. నేను ఇమీడియట్గా ఏం చేస్తాడు, గాంధీజీ సూసైడ్ చేసుకుంటాడు అన్నాడు. దిస్ ఈస్ ద వర్డ్, బట్ దట్స్ అ రాంగ్ స్టేట్మెంట్. దట్ వాస్ ఎ లేమ్యాన్ ఇన్ శ్రీకాంత్ రెడ్డి హూ స్పోక్ దట్ వర్డ్.
తిరుపతిలో మాజీ సైనికులకు అండగా ఉంటూ తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని డిప్యూటీ మేయర్ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డికి జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు. తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని యూత్ హాస్టల్లో తిరుపతి జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభకు ముఖ్య అతిథిగా వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా 56-60లో కూడా చేరిన వాళ్ళు ఉన్నారు. వరల్డ్ వార్ 1, 2 వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంత మహత్తరమైన ఉద్యమం ఇక్కడ నడవాలి. సో వాటికి మీ ఆశీస్సులు కావాలి. సో కొంతమంది చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఉన్నారు. లాస్ట్ టైం చూసాం వాళ్ళని, ఒక 5-6 ఉన్నారు, దూరం నుంచి వచ్చారు వాళ్ళు. సో మా చిన్న కోరికల్లో మీరు పెద్ద హృదయంతో గమనించి సో మమ్మల్ని అంతా కూడా కొంత ఆయన ఆధ్వర్యంలో తిరుపతి రూపురేఖలు ఎంత మెరుగుపరిచారు మరియు తిరుపతి వాసులందరికీ చాలా చక్కటి వాతావరణాన్ని అందించారు. దానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్పై చైనా కుతంత్రాలు, మాల్దీవ్ కేంద్రంగా కుట్రలు. ప్రశాంతంగా ఏపీపీఎస్సీ పరీక్షలు, సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్న అభ్యర్థులు. పనితీరును గుర్తించి ఎమ్మెల్యేను ఎన్నుకోండి, వైఎస్ఆర్సీపీ తిరుపతి అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి పిలుపు. రమణ దీక్షితులపై తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు, టీటీడీ ఈవోపై అనుచిత వ్యాఖ్యలు. 10th ఇంటర్ పరీక్షలకు QR కోడ్ ప్రశ్నాపత్రాలు, లీకేజీలకు స్వస్తి పలికిన ప్రభుత్వం. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.